కాకినాడ పళ్లంరాజు నగర్ లో పేకాట శిబిరంపై దాడి చేసి 18 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు 3 టౌన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ పవన్ గార్డెన్ పళ్లంరాజు నగర్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 18 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయడం జరిగిందని 3 టౌన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం సామర్లకోటకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, సాయికృష్ణ ఆధ్వర్యంలో రోజుకొక చోట పేకాట శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక ఇంట్లో పలువురు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తాము అక్కడికి చేరుకుని దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు సుబ్రహ్మణ్యేశ్వర, సాయికృష్ణతో పాటు మరో 17 మంది అరెస్టు చేసినట్లు చెప్పారు. 8,500 నగదు, 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పేకాట క్లబ్లు అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడం జరిగిందన్నారు. 2025వ తారీఖున సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు విజయ్ కుమార్ గారు, అలాగే మా సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ వారి ఇన్ఫర్మేషన్ సహాయంతో వారు మేము కలిసి పవన్ గార్డెన్స్ పల్లంరాజు నగర్ నందు ఒక ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారం మీద అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా జూదం ఆడుచున్న మొత్తం 18 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 8,560 రూపాయలు క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు క్యాష్కు బదులుగా కాయిన్స్ పెట్టి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కోసం కాయిన్స్ ఉపయోగం జరిగింది. ఆ కాయిన్స్ 206 కాయిన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఈ జూదానికి ఉపయోగించబడుతున్న 2 బల్లలు, అలాగే 10 కుర్చీలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన గేమింగ్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. 18 మంది దగ్గర కూడా మొత్తం 18 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో వివో ఫోన్లు 7, ఒప్పో ఫోన్లు 2, ఒక కీప్యాడ్ మొబైల్ 1, శాంసంగ్ ఫోన్లు 2, రియల్మీ స్మార్ట్ ఫోన్లు 3, ఐక్యూ మొబైల్స్ 2, OnePlus మొబైల్ 1. టోటల్గా 18 మొబైల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా మేము త్వరగా వెరిఫై చేసి ఈ 206 కాయిన్స్ ఏదైతే కాయిన్స్ రూపంలో చేస్తున్నారో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాల్సి ఉంది. దాంట్లో భాగంగా వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించి తదుపరి చర్యలు దర్యాప్తులో తేలుతుందని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగానే ఒక 5 రకాల కాయిన్స్ యూజ్ చేస్తున్నారు. ఒకటి బి అనే నెంబర్ గల కాయిన్, తర్వాత 15 నెంబర్ అనే ఉన్న కాయిన్, 10 నెంబర్ అనే కాయిన్, 5 నెంబర్ అనే కాయిన్, 1 నెంబర్ అనే కాయిన్, ఇలాగ 5 టైప్స్ ఆఫ్ కాయిన్ యూజ్ చేస్తున్నారు. ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ కాయిన్స్ ఆధారంగా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ఇలాంటి రైడ్స్ అయ్యి జరిగినప్పుడు డబ్బులు దొరకకుండా ఇలాంటి కాయిన్స్ తోటి ఆట నడిపిస్తారని వాళ్ళ యొక్క కన్ఫెషన్ బట్టి మనకు తెలిసింది. మొత్తం 206 కాయిన్స్ ఉన్నాయి. అందులో 1,600 రూపాయలు 16 కాయిన్లు, 1000 రూపాయలు వాల్యూ ఉన్నాయి 38 కాయిన్లు, 200 రూపాయలు ఉన్నాయి 74 కాయిన్లు, 100 రూపాయలు ఉన్నాయి 19 కాయిన్లు, 20 రూపాయలు ఉన్నాయి 59 కాయిన్లు.